శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యాయువ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభగం శత సంవత్సరం దీర్ఘమాయు. పరమేశ్వరానుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో అగ్ని ఎలా అయితే శుచిగా ఉంటుందో అంత శుచిగా ఆదిత్యాయువ తేజోభవ సూర్యభగవాను యొక్క తేజస్సు ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క సూర్యభగవాను యొక్క తేజస్సు విష్ణురివ శ్రీమాన్ భవ. సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రప్రథమంగా మొట్టమొదటిగా మహిళా ఎమ్మెల్యేగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి మట్టా రాగమయ్యి గారి దంపతులు, అదేవిధంగా మట్టా దయానంద్ గారికి, మీరు ఈ యొక్క దంపతులు ఇప్పటివరకు కులమత భేదాలు లేకుండా ప్రజల్ని ఎలా అయితే వారి యొక్క కోరినటువంటి కోరికలు తీరుస్తూ ఏ ఇబ్బంది అయినా కానీ మేము ఉన్నామని చెప్పి ముందుగా అండగా ఉండి ముందుకు వచ్చి వారి కష్టాలు తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా రాగమయ్యి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రప్రదమైనటువంటి పుట్టినరోజు ఈ రోజున. ఈ యొక్క శుభ సందర్భంలో భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని పరమేశ్వరులు పార్వతీదేవి అనుగ్రహంతో నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యవతిగా ఆ యొక్క రాగమయ్యి గారు అదేవిధంగా దయానంద్ గారి దంపతులు ఆయురారోగ్య అష్టైశ్వర్యాల భోగభాగ్యాలతో తొలదోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయుష్ యొక్క అనుగ్రహంతో శత సంవత్సరం 100 సంవత్సరాలు కూడా ఉండి ప్రజలకి యథాన్యాయంగా పరిపాలన చేస్తూ ఆ స్వామివారి అనుగ్రహం పూర్తిగా కోరుకుంటున్నాము. और मखलूक की खिदमत करने के लिए अल्लाह ताला पूरी तरीके से कबूल फरमाए, जान की बात की करते आबरू फरमाए और तमाम सबकों को तमाम समाज को लेकर हमारे इस मंडल और కార్యక్రమంలో ఉన్న అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాలు తెలియజేద్దాము. మన ప్రీతమ నాయకురాలు, దేవుడు మనకిచ్చినటువంటి మన నియోజకవర్గానికి మనకు అనుగ్రహించిన గౌరవనీయులు, ఉన్నతమైన భావాలు కలిగినటువంటి డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్ గారి యొక్క సతీమణి డాక్టర్ రాగమయ్య గారి పుట్టినరోజు. నిన్న నా భార్య మా బాబు అంటున్నారు, డాడీ జనవరి 3 అందరికీ తెలుసు, ఆగస్టు 11 ఇప్పుడే తెలుస్తుంది అనేది. జనవరి 3 డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్ గారి యొక్క బర్త్డే. అది చిన్నపిల్లలు మొదలుకొని అందరికీ తెలుసు. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనందరి శ్రమ, అందరి ప్రార్థన, అందరి కోరిక మేరకు దేవుడు అద్భుతంగా మన ప్రీతమ నాయకురాలని డాక్టర్ రాగమయ్య గారిని మనకి ఎమ్మెల్యేగా దేవుడు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ క్రీస్తు సంఘ ప్రార్థనా మందిరంలో బట్టలు పంపిణీ కార్యక్రమం ఉంది, స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఉంది. దయచేసి ఆ స్థలానికి వచ్చి ఎమ్మెల్యే గారు ఆ బట్టలు పంపిణీ చేసి వెళ్ళాలని కోరుతున్నాను. భరత్ గారు కోరుకున్నట్లుగా కమల్ గారు కోరుకున్నట్లుగా చిన్న ప్రార్థన. మహోన్నతమైన తండ్రి, మీ స్తోత్రాలు నాయన. మా అందరికి, మా నియోజకవర్గానికి ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ దాసురాలు తండ్రి, మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మీరిచ్చినటువంటి మరొక దయా కిరీటాన్ని బట్టి, సంవత్సరము అనే దయా కిరీటాన్ని బట్టి తండ్రి మీ స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, కార్యకర్తలందరూ, అభిమానులందరూ, అందరి కుటుంబాలని ఆశీర్వదించండి. మట్టవారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ రాగమయ్య గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఓ ఉన్నతమైనటువంటి పని చేయటానికి మీరు తోడుగా ఉండండి నాయన. డాక్టర్ ఆరోగ్య
యొక్క కోరికను తండ్రి మట్ట వారి కుటుంబంలో మీరు ఆశీర్వదించి నేను మీ దాసురాలని మాకు ఎమ్మెల్యే గారు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు. మా రాష్ట్రాన్ని ఆశీర్వదించండి, మా తండ్రి మా నియోజకవర్గాన్ని ఆశీర్వదించండి. మా తండ్రి సార్తో మేడంతో ఉంటున్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. ఇలాంటి పుట్టినరోజు పండుగలు మీ దాసురాలి యొక్క జీవితంలో ఇంకా అనేకలు మీరు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచండి. ప్రత్యేకించి తమ కుమార్తెలను, మా తమ కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను అందరిని దీవించి ఆశీర్వదించి మహిమాకంత ప్రభావాలు మీరు పొందగలరని సైనికుల్లాగా ఉన్నటువంటి వారితో ఉన్న అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 5 నిమిషాలు సేకరించాలన్నా ఇప్పుడు మరి గౌరవ శాస్త్రసభ్యులు పెద్దలు రాఘవన్ నారాయణ గారు కేక్ కట్ చేస్తా ఉన్నారు. దయచేసి 5 నిమిషాలు సేకరించారు. మంచిగా పైకి రామా. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఉదయపూర్వక నమస్కారం. మేము రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదని చెప్పడానికి ఈ వేదిక. ప్రజలకి ఏ కష్టం కలిగినా నష్టం కలిగినా సరే అందుట్లో మేము ఉండాలని ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. మాకు తోడ్పాటాన్ని ఇచ్చినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, అలాగే శ్రీమతి రేణుకా చౌదరి గారు కానీ, వాళ్ళందరికీ కూడా మీ ముందు వాళ్ళందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా రాజకీయం అంటేనే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. డబ్బులు లేకపోతే రాజకీయం చేసే పరిస్థితి లేదు. అలాంటి డబ్బును కూడా మా గురించి లెక్క చేయకుండా మా మీద అభిమానంతో, మా మీద ప్రేమతో, మా దగ్గర ఏమీ లేదని తెలిసినా కూడా మా వెన్నెంట ఉండి మా గెలుపులో కృషి చేసిన మీ అందరికి కూడా తలసి ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఈ పదవి మీరిచ్చింది, ఈ ప్రేమాభిమానాలు మీరిచ్చింది, ఈ గౌరవం మీరిచ్చింది. ఈ పదవికి ఎలాంటి కళంకం తీసుకురాకుండా 119 నియోజకవర్గాలలో సత్తుపల్లి నియోజకవర్గం అత్యధికంగా నిజాయితీగా పనిచేసిందని చెప్పడానికి మేము మాట్లాడుతున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా సరే, స్టేట్లో ఏ కార్యక్రమం వచ్చినా సరే సత్తుపల్లి నుంచే ప్రారంభమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక వనమహోత్సవం చూసుకుంటే స్టేట్లో ఎక్కడా చేయకుండా మన సత్తుపల్లిలోనే అతి భారీగా కార్యక్రమం మనం మొదలుపెట్టాం. అలాగే రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా సరే ప్రజలు తీసుకెళ్తాం. నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవసరమైనన్ని మాకు తోడ్పాటు అందించినంత మటుకు, మాకు ప్రభుత్వం చేసినంత మటుకు మేము ఖచ్చితంగా మీకు అందిస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పదవిలో ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కానీ మనం చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిన్న ఉంటాయి, ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి అని చెప్పి మీరు అందరూ గమనించండి. మా విన్నపాన్ని మన్నించి మీరందరూ కూడా సౌజన్యంతో ఎలాంటి బొకేలు కానీ శాలువలు కానీ తీసుకురాకుండా ఏదైతే పేద పిల్లలు ఉన్నారో, పేద వృద్ధులు ఉన్నారో వాళ్ళ కోసం మీరు బుక్స్ కానీ, పెన్ను కానీ, దుప్పట్లు కానీ అందరూ తీసుకొచ్చేందుకు మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. వచ్చే బర్త్డే అప్పుడు ఈ ఫ్లెక్సీలు కూడా మాకు ఇష్టం లేదు పెడతాం కూడా, లాస్ట్ బర్త్డేకి ఇలాంటి ఫ్లెక్సీలు కూడా పెట్టించమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ ఫ్లెక్సీలు పెట్టి దాని మీద బొమ్మలు చూసుకోవటం కాదు, ప్రజలకు మనం ఏం చేస్తున్నా అన్నది మనకు కావాలి. ప్రజలకు చేసేది ముందు మనం ఏం చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచి ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక నీతివంతమైన పాలన, నిజాయితీమైన పాలన, ఎవరికి ఏది అవసరం వచ్చినా సరే ఆఫీసర్స్ దగ్గరికి నేరుగా వెళ్ళి మీరు ఏర్పాటు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రేమతో మా దగ్గర ఏమీ లేదని తెలిసినా కూడా మా వెన్నెంట ఉండి మా గెలుపులో కృషి చేసిన మీ అందరికి కూడా తలసి ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఈ పదవి మీరిచ్చింది, ఈ ప్రేమాభిమానాలు మీరిచ్చింది, ఈ గౌరవం మీరిచ్చింది. ఈ పదవికి ఎలాంటి కళంకం తీసుకురాకుండా 119 నియోజకవర్గాలలో సత్తుపల్లి నియోజకవర్గం అత్యధికంగా నిజాయితీగా పనిచేసిందని చెప్పడానికి మేము
ఏ కార్యక్రమం వచ్చినా సరే, స్టేట్లో ఏ కార్యక్రమం వచ్చినా సరే సత్తెపల్లి నుంచే ప్రారంభమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక వనమహోత్సవం చూసుకుంటే స్టేట్లో ఎక్కడా చేయకుండా మన సత్తెపల్లిలోనే అతి భారీగా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అలాగే రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా సరే ప్రజలు తీసుకెళ్తాం. నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవసరమైనన్ని మాకు తోడ్పాటు అందించిన అందుమట్టుకు మాకు ప్రభుత్వం నా బిడ్డకి మంచి భర్త దొరకాలి, ఉన్నతమైన భర్త దొరకాలి, అదే వృత్తిలో ఉన్న డాక్టర్ దొరకాలి అని కలలు కంటారు, పూజలు చేస్తారు, ఎన్నో చేస్తారు. అట్లాగే రాఘమయ్య గారికి తగిన విధంగా మన మిత్రుడు డాక్టర్ దయానంద్ గారు దొరకడం మన అందరికీ గర్వకారం. అలాగే వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఇచ్చారు. కానీ అనుకోకుండా పైన ఉన్నా కూడా ఉంటారు భగవంతుడు. ఆ భగవంతుడు గిఫ్ట్ ఎమ్మెల్యే గారికి రాఘమయ్య గారికి ఇచ్చారు. సత్ప్రవర్తన, ఆమె బిహేవియర్ బట్టి ఆమె చేసే వృత్తిలో పేషెంట్లు స్వీకరించే గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అక్కడి నుంచి సేవ 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 అనుకుంటూ ఆ పాప పేరు మీద ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా దయానంద్ గారి యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనమాట. అంటే స్ఫూర్తి ఎవరు? ఆ పాప. చివరి మాట ఆ మాట అనకపోతే ఆలోచన వచ్చేది కాదు. నాన్న 10 మందికి సేవ చేయనానా అని చేతిలో చేయించి చనిపోయింది. ఆ విధంగా జరిగింది. కానీ భగవంతుడు కరుణించిండు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వడం రాఘమయ్య గారు ఒక బిడ్డని అప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉంది, నేనేం తప్పు చేశాను నా బిడ్డను తీసుకెళ్ళామని చెప్పి. కానీ భగవంతుడు కరుణించి ఒక బిడ్డను తీసుకెళ్ళా, 10 మందికి సేవ చేయడానికి ఉపయోగపడింది ఆ బిడ్డ. కానీ నీకు 2 ఇస్తున్నా అని చెప్పి అప్పుడు కవల పిల్లలకి అతను ఇప్పుడు 3 పిల్లలు, 3 కూడా ఉన్నత స్థితిలో మంచిగా చదువుకుంటూ మంచి ర్యాంకర్స్ గా ఉన్నారు. మేడం గారు పుట్టినరోజు మనం 2 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఈరోజు చాలా ఆనందంగా గడపాలని ఇప్పుడు దాకా మనం సంతోషంగా ఉన్నాం. వారి బాధ మొత్తం మన గుండెలో బోరుగెక్కేటట్లు చేసింది. మేడం గారు కానీ డాక్టర్ గారు కానీ అన్నీ తెలిసిన వారు, మీ వృత్తిలో ఎలాంటి కష్టాలు ఎన్నో చూస్తుంటారు. మీ నోటితోనే మీరు ఒక మాట అన్నారు, నాకు ఒక బిడ్డ జారిపోతే 2 బిడ్డల్ని భగవంతుడు ఇచ్చాడని. మీరు గుండె ధైర్యం చేసుకొని ఆ బిడ్డల్లోనే మీ బిడ్డను చూసుకోవాలని, ఆ భగవంతుడు మీకు ఆ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లా అంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మేము ఆ రోజు పాప మూలంగా మాలాగే ఎవరు బాధపడకూడదని మేము చేసిన ప్రోగ్రామ్స్ కానీ వాటి వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. దానికి మీ అందరి సహకారం తోడైంది. మీరందరూ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్టేజ్లో ఉంచారు. కనుక మేము గెలిచిన తర్వాత కూడా మా పందా మార్చుకోలేదు, ఎక్కడ కూడా వెనుకడుగు వేయట్లేదు. అదే సేవ, అదే ప్రోగ్రామ్స్ అట్లే కంటిన్యూ చేయాలి. ఇక ముందు కూడా చేస్తాము. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని. తర్వాత రకరకాల పుకార్లు వస్తున్నాయి మా మీద, కానీ మీరెవ్వరూ దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే మా మనస్సుతో మాకున్నది మేము ఎదుటి వాళ్ళకి పంచాలని చూసే మనుషులమే, కానీ ఒక దగ్గర నుంచి మేము తీసుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడు లేదు, ఇక ముందు కూడా రాదు. కనుక రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి కనుక మీరు దయచేసి వాటిని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మరి నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందరూ చెప్పంగా నిజమేనేమో అనుకుంటారు. మరి మేము ఎప్పుడైనా అట్లా చేసామా? ఎవరి దగ్గరైనా అట్లా ఏదైనా రుజువులు ఉంటే చూపించమనండి. ఎవరైనా సరే మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే అట్లా. మరి అలాగే మా పరిపాలనలో ఏదైనా మీరు సూచనలు సలహాలు ఇస్తే కూడా మేము తప్పకుండా స్వీకరించి అవి జరిగేలాగా చూస్తాము. మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాము. అందరికీ కూడా మా వల్ల ప్రయోజనం చేకూరేలాగే మేము ప్రవర్తిస్తున్నాము. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా మరి రేణుకా చౌదరి గారు ఉమెన్కి ఒక లేడీకి కావాలి సత్తుపల్లి నుంచి అని పట్టుబట్టి నా పేరు తీసుకొచ్చారు. ఆమెకి
మరి కృతజ్ఞతలు. అలాగే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే అవడంలో సత్తుపల్లి నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అనే ఘనత అలా నిలిచిపోతుంది ఎప్పటికీ కూడా. ఇందులో నాకు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలండి వచ్చినందుకు, ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు. అలాగే నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ ఇచ్చేది డాక్టర్ గారు, మీ అందరికీ తెలుసు. వారి ఆలోచనలు ఇవన్నీ కూడా అందరూ కూడా, ఎందుకంటే శాలువాలు, బొకేలు ఇవన్నీ ఎప్పుడు రొటీన్గా ఉండేవి. మన ద్వారా ఒక మంచి పని ప్రయోజనం ఉండాలి అంటే పేద పిల్లలకి కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకి ఇట్లా మన చేతనైనంత సహాయం చేయాలి అనేదే మా ఉద్దేశం కనుక మీ ద్వారా మీకు కూడా మేము విన్నపం చేయడం జరిగింది. అలాగే అందరూ స్పందించి చాలా భారీ ఎత్తున మీరు బుక్స్, పెన్స్ ఇలాంటివన్నీ కూడా, గొడుగులు కూడా తెచ్చారు, దుప్పట్లు తెచ్చారు, ఇట్లా ప్లేట్లు, గ్లాసులు ఎవరికి తోచింది వాళ్ళు మీ వంతు సహాయంగా మాకు అందించినందుకు, మరి మాకు ఇంకా సేవ చేసే భాగ్యం ఇంకా ఎక్కువ కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.